అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐనవోలు ఏరియా దగ్గర ఉన్నాము. అమరావతిలో 2 కొత్త యూనివర్సిటీలు రాబోతున్నాయి. ఎక్స్ఎల్ఆర్ఐ ఇంకా బిట్స్ యూనివర్సిటీ అన్నమాట. ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ గతంలోనే ఫౌండేషన్ వేసి పనులు స్టార్ట్ చేసే మూమెంట్లో గవర్నమెంట్ అయితే మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకా పనులు ఆపేశారు. ప్రెజెంట్ ఆ ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ మళ్ళీ అమరావతికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అలాగే బిట్స్ యూనివర్సిటీ కూడా అమరావతికి రాబోతుంది. ప్రెజెంట్ నా వెనకాల మీరు ఏదైతే గేట్ చూస్తున్నారో ఈ ఏరియాలోనే అనమాట ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ జరిగింది. ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఏంటంటే డ్రోన్ ద్వారా ఈ ఎక్స్ఎల్ఆర్ఐ ఉన్న లొకేషన్ చూపిస్తాను. అలాగే బిట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఇదే ల్యాండ్లో అనమాట ఎక్స్ఎల్ఆర్ఐకి సంబంధించిన ఫౌండేషన్ జరిగింది 2019 టైంలో. అప్పుడు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే వచ్చి ఫౌండేషన్ వేశారు. దాదాపు 250 కోట్ల రూపాయలతో ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్ అయితే ఇక్కడ వచ్చాయి గతంలోనే. వాళ్ళు ఫౌండేషన్ వేసిన తర్వాత పనులు స్టార్ట్ చేసే మూమెంట్లో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అమరావతి రాజధాని కాదు 3 రాజధాని అన్న విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళైతే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు పాత గవర్నమెంటే రావడం వల్ల అమరావతికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల అమరావతి సింగిల్ రాజధాని అని గవర్నమెంట్ చెప్పడంతో వాళ్ళు వెనక్కి వచ్చి ఈ రీసెంట్ టైంలోనే ఏపీసీఆర్డీఓ వాళ్ళని కలిసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి గతంలోనే 50 ఎకరాలు ల్యాండ్ అయితే కేటాయించారు. వాళ్ళ పేరు మీదే ఆ ల్యాండ్ కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. ప్రెజెంట్ వాళ్ళు వస్తే ఏంటంటే ఇప్పుడు ఆ అమరావతిలో 4 యూనివర్సిటీలు అయితే రన్నింగ్లో ఉన్నాయి. వీళ్ళు కూడా వస్తే 5 యూనివర్సిటీలు ఉంటాయి. ఇంకా ఇండియాలోనే ఎక్కువగా యూనివర్సిటీలు ఉన్న ప్రాంతంగా అమరావతి అయితే బాగా డెవలప్ అయింది. మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఇన్ని యూనివర్సిటీస్ అయితే లేవు. బిట్ యూనివర్సిటీ కానీ ఎస్ఆర్ఎం టాప్ మోస్ట్ యూనివర్సిటీలు అన్నీ అమరావతిలో ఉన్నాయి. అలాగే ఇంకో యూనివర్సిటీ కూడా అమరావతికి రావడానికి అయితే ఆసక్తి చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఏరియా వైపు నీరుకొండ ఉండిద్ది. ఈ నీరుకొండ కూడా గతంలో ఈ నీరుకొండ పైన ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం కట్టడానికి అయితే ప్లాన్ చేశారు. ప్రెజెంట్ దాని గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఇంకా దీని పక్కనే మీరు నీరుకొండ విలేజ్ కూడా చూసుకోవచ్చు. ఈ విలేజ్ అనమాట. ఈ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఈ ఏరియా వైపు మీరు స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది వచ్చేసి అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. ఇక్కడ మీరు ఇదంతా మీరు స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే మంగళగిరి ప్లేస్ ఉండిద్ది. ఆ కొండలన్నీ కనిపించే మంగళగిరి. అలాగే మీకు ఐనవోలు విలేజ్ కనిపిస్తుంది కదా, ఆ చెరువుకి ఆపోజిట్లోనే ఈ ల్యాండ్ అయితే ఉంది 50 ఎకరాలు. ఇంకా బిట్ యూనివర్సిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడే. ఈ ఏరియా మొత్తం ఏంటంటే అమరావతిలో ఒక 9 సిటీస్ ప్లాన్ చేస్తున్నారు కదా, ఇది ఎడ్యుకేషన్ సిటీగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ అన్ని ఏరియాల వైపు మీకు అన్ని యూనివర్సిటీలే కనిపిస్తాయి. దాని పరంగా చెప్తున్నాను. అలాగే ఏంటంటే రాజస్థాన్కి సంబంధించిన పళనికి సంబంధించిన ఒక బిట్స్ అనే సంస్థ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అనే సంస్థ ఈ అమరావతి వైపు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంది. నిన్నే ఏపీసీఆర్డీఓలతో కలిసి ల్యాండ్ కోసం అయితే వెతకడం జరిగింది. నీరుకొండ ఇంకా వెంకటపాలెం దగ్గర ఉన్న విజయవాడ బైపాస్ వైపు ల్యాండ్లు అయితే ఎతికారు. వాళ్ళు కూడా ఒక 50 ఎకరాల్లో పెట్టుబడులు పెట్టడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు కూడా వస్తే ఏంటంటే అమరావతిలో చాలా యూనివర్సిటీలు అవుతాయి. ఇంకా ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చూసుకోవచ్చు ఈ ల్యాండ్ ఏరియా. ఇటువైపు మీకు ఈ ఖాళీ రోడ్డు వాటర్ కనిపిస్తుంది కదా, అటువైపు కూడా మనకి రోడ్లు అయితే ఉన్నాయి. ఈ రోడ్లు కూడా మంచి ప్లానింగ్తో అయితే నిర్మిస్తున్నారు. E5 కానీ E6 కానీ ఆ రోడ్లన్నీ ఇటువైపే కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీకు ప్రతి యూనివర్సిటీకి రోడ్డు కనెక్టివిటీ అయితే ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీటికి సంబంధించిన నిర్మాణాలు ఏమైనా స్టార్ట్ అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.